హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం హెల్దీ స్నాక్ చూసేద్దాము. అవి ఏంటివి అంటే ఓట్స్ లడ్డు. అవి ఎలా ప్రిపేర్ చేయాలో, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. ముందుగా నేను బెల్లం తీసుకున్నాను, అలాగే ఓట్స్, అదేవిధంగా ఫ్లాక్స్ సీడ్స్. మనకి ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకు లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుందండి. అలాగే దీంతో పాటు మనకు నెయ్యి కానీ అవసరపడుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న ఓట్స్ని ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 300 to 350 గ్రామ్స్ ఓట్స్ని తీసుకున్నానండి. ఇప్పుడు నేను వాటిని ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇవి వచ్చేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకు లోపల అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో లోపల వరకు ఓట్స్ అనేది లోపల వరకు ఫ్రై అయిపోయి మనకు టేస్ట్ అనేది కానీ చాలా బాగా వస్తుంది. అదే మనము హై ఫ్లేమ్లో వేయించుకున్నామంటే మనకు తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా మనం లడ్డు తినేటప్పుడు కానీ టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో అందుకోసమని మనం ఇది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వచ్చేసి మనము ఫ్రై చేసుకుందాము. ఇందులో వచ్చేసి మనకు ప్రోటీన్ అనేది చాలా ఉంటుందండి. సో మనం డైలీ 1 లడ్డు తిన్నా సరిపోతుంది, మనకు హెవీ ప్రోటీనే వచ్చేస్తుంది. సో చాలామంది ఓట్స్ అనగానే కొంచెము స్టిక్కీగా ఉంటుంది, పాలల్లో వేసుకుంటే అని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఇలా లడ్డూగా చేసుకొని తీసుకున్నామంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్కి, అలాగే డెలివరీ అయినప్పుడు తీసుకోవడం వల్ల మనకు పాలు అనేది చాలా బాగా వస్తుంది. సో అలాంటప్పుడు మనము అవాయిడ్ చేయకుండా ఇలా డిఫరెంట్గా తీసుకోవడం వల్ల రెసిపీస్ అనేది ఓట్స్తో డిఫరెంట్ రెసిపీస్ అనేది చేసి తీసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇప్పుడు వాటిని మనం చూసారు కదా, మనకు లైట్గా గోల్డెన్ కలర్ అనేది చేంజ్ అయిపోయాయి. అలా కంటిన్యూగా తిప్పడం వల్ల మనకు ఒకటే చోట గోల్డెన్ కలర్ రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా అన్నీ రోస్ట్ అయిపోతాయి అన్నమాట. అలా మనం ఒక 2 to 3 minutes దీన్ని వచ్చేసి మనం రోస్ట్ చేసేసుకుందాము. అలా రోస్ట్ అయిపోయినాక నేను స్టవ్ ఆఫ్ చేసి వాటిని నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుంటున్నాను. ఇప్పుడు మరి నేను అదే ప్యాన్లో నేను ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేస్తున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్ నేను ఆల్రెడీ మీకు చాలా రెసిపీస్లలో పోపు వేసేటప్పుడు ఈ సీడ్స్ని చూపిస్తూ ఉంటాను. నేను అలా డైలీ కంపల్సరీ నేను ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి పోపులలో వేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి మనకు డైట్ ఫాలో అవ్వడానికి కానీ చాలా యూజ్ అవుతుందండి. దీన్ని డైలీ ఒక 50 గ్రామ్స్ అలా తీసుకోవడం వల్ల మనకు డైట్ చేసే వాళ్ళకు చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు వాటిని నేను 300 to 350 గ్రామ్స్ ఓట్స్ తీసుకున్నా కదా, దానికి సరిపడేలాగా నేను ఇక్కడ 150 గ్రామ్స్ దాకా ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేశాను. ఇవి వచ్చేసి మన ఇష్టం అండి. మనకు ఎక్కువ కనిపించాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు నాకు కొంచెమే కనిపించాలనుకుంటే అలా అయినా మనం ఇక్కడ అనేది ఇవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. వీటిని కానీ మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటాము. లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల మనకు బాగా అవి క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట. సో అవి ఎప్పుడైతే మనకు చిటపట అనడం స్టార్ట్ అవుతాయో అప్పుడు మనకు ఫ్రై అయింది అని అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నేను ముందుగా చల్లార్చుకున్న ఓట్స్ని నేను ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అండి. నేను ఇక్కడ వచ్చేసి అన్ని ఓట్స్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో. ఇది వచ్చేసి నేను ఇక్కడ ఫైన్ పౌడర్గా చేసుకుంటున్నాను. మీరు ఫైన్ పౌడర్గా అయినా చేసుకోవచ్చండి, లేదు అంటే కొంచెం కచ్చాగా అయినా దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. బట్ చేసుకునేటప్పుడు మాత్రం మనము లడ్డు చేస్తే మనకు వచ్చేలాగా దీన్ని మనం పౌడర్ అనేది చేసుకుంటాము. ఇప్పుడు నేను ఇందులో బెల్లం యాడ్ చేస్తాను కాబట్టి నేను సగం ఓట్స్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సగం ఓట్స్ అలాగే నేను మిక్సీ జార్లోనే ఉంచుకుంటున్నాను. నేను అక్కడ మీకు బెల్లం చూపించాను కదండి. దీనికి 300 to 350 గ్రామ్స్ ఓట్స్ తీసుకున్నా కదా, బెల్లం వచ్చేసి నేను ఇక్కడ 200 గ్రామ్స్ దాకా బెల్లంని యాడ్ చేసుకున్నాను. అది మనకు స్వీట్ అనేది ఎలా తీసుకోవాలో, మరి హెవీ స్వీటా అది మనం చూసుకొని మనం ఇక్కడ బెల్లంని యాడ్ చేస్తాము. బెల్లం తీసుకునేటప్పుడు కానీ ఇలా కటింగ్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకు తొందరగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, మనకు బెల్లము అలాగే ఓట్స్ అనేది 2 కలిసిపోయి పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అలా మిక్సింగ్ బౌల్లోకి అవి యాడ్ చేసుకున్నాక నేను ఫ్లాక్స్ సీడ్స్ కానీ చల్లార్చుకొని వాటిని కానీ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి ఇక్కడ మనం మిక్సీకైనా వేసుకోవచ్చు అండి, లేదు వద్దు అనుకుంటే అలా అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది మన ఆప్షన్. నేను ఇక్కడ వచ్చేసి అలానే యాడ్ చేశాను, మిక్సీకి ఫ్లాక్స్ సీడ్స్ అనేది వేయలేదు.
ఇప్పుడు వాటిని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం తీసుకున్న బెల్లం అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అదేవిధంగా ఓట్స్ బాగా కలిసేంత వరకు మనం దాన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. అలా బాగా మిక్స్ చేసుకున్నాక నేను ఇక్కడ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. మనకు నెయ్యి వచ్చేసి బాగా వాటరీగా వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాము, హీట్ చేసుకుందాము. మనకు నెయ్యి అనేది కానీ దీనికి ఎక్కువ అవసరం ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి మనకు ఎప్పుడైతే తడి తగులుతుందో బెల్లం అనేది కానీ కరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో అందుకోసమని మనకు ఎక్కువ నెయ్యి అనేది దీనికి పట్టదు. చూసారు కదా, నాకు అంత పౌడర్కి కానీ నేను ఆల్మోస్ట్ ఒక 50 గ్రామ్స్ కానీ నెయ్యి నేను ఇక్కడ యాడ్ చేయలేదన్నమాట. సో చూసారంటే అలా మనము కొంచెం వేడివేడిగా ఉంది కదా నెయ్యి, దాన్ని కొంచెం చల్లార్చుకున్న తర్వాత బాగా దాన్ని మిక్స్ చేసేసుకుందాము. అలా మిక్స్ చేసుకున్నాక మనకి ఏ షేప్లో మీకు లడ్డు అయిన, ఇది మ్యాక్సిమం లడ్డు చేసుకోవడానికి వస్తుందండి, డిఫరెంట్ షేప్స్ చేయడానికి రాదు, ఎందుకంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది కాబట్టి రాలిపోతుంది అనమాట. అలా మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డు అనేది నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చిన్నగానే లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండి, ఆ సైజులో ప్రిపేర్ చేసేసాను. అలా నేను అన్ని లడ్డూస్ని ఫైనల్గా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఫైనల్గా మనకు ఓట్స్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.